జంతర్ మంతర్ దగ్గర ఆందోళన సందర్భంగా ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలిక సారీ చెప్పింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విద్యార్థుల్ని క్షమిస్తున్నట్లు ప్రధాని మోదీ ఇన్స్టా వీడియో విడుదల చేశారు. నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఆందోళనల్లో ప్రధాని మోదీని కొందరు ఆందోళనకారులు అనుచిత వ్యాఖ్యలతో దూషించిన వ్యవహారంపై ఇప్పుడు దుమారం కొనసాగుతోంది. జంతర్ మంతర్ నిరసనలో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలిక ఇప్పుడు తాను చేసిన తప్పును బహిరంగంగా అంగీకరిస్తూ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పింది. ఆమె చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై జూలై 29వ తేదీన నోయిడాలో 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. తర్వాత కేసును ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆమె తల్లి తన బిడ్డ తప్పు చేసిందని, దీనిపై క్షమాపణలు కూడా చెప్పామని తెలిపారు. తన వయస్సు కేవలం 15 ఏళ్లని, క్షమించండి మోదీజీ అంటూ వీడియో విడుదల చేసింది. मैंने जो करा वो माफ़ी के लायक नहीं था. मैंने बहुत गंदी चीज़ें बोली है. मैं पूरे देश से माफ़ी मांगती हूँ. मैं इतनी शर्मिंदा हूँ, मैं अपनी नज़र भी नहीं उठा पा रही हूँ. मैं सबसे माफ़ी मांग रही हूँ. मुझे प्लीज़ माफ़ कर दीजिए, प्लीज़. ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్ లో కొత్త వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తనపై తన దివంగత తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు బాధ కలిగించాయని, అయినా తమ తప్పుల నుంచి నేర్చుకునే అవకాశాన్ని పిల్లలకు కల్పించాలని అన్నారు. కఠిన శిక్షల కంటే మార్పుకు అవకాశం ఇవ్వడం సమాజానికి మేలు చేస్తుందని పేర్కొంటూ విద్యార్థులను తాను క్షమిస్తున్నట్టు వీడియో సందేశం పంపారు ప్రధాని మోదీ. उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे. मैं उन्हें माफ करना चाहता हूं. समाज भी मेरी इस बात को स्वीकार करे. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జంతర్ మంతర్ దగ్గర మోదీని విమర్శిస్తే బాధ కలిగిందని, నేటి యువతకు సంస్కారం నేర్పించాలని అన్నారు పవన్ కళ్యాణ్. ఆయన్ని అనకూడని మాటలంటా ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదేం. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం. మొత్తానికి జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలపై రచ్చ కొనసాగుతోంది.